హలో నేను మిస్ఎస్ రావు. ఫోక్ సింగర్ మంగ్లీ, సినీ గాయని మంగ్లీ, ఇలా అంచెలంచెలుగా ఆవిడ ఎదుగుతూ ఒక సామాన్యమైనటువంటి యాంకర్గా, ఒక న్యూస్ ప్రజెంటర్గా, ఒక ప్రోగ్రామ్ చేసేటువంటి ఒక ప్రోగ్రామర్గా అనేక రకాలుగా ఆవిడ ఇమిడిపోయారు బుల్లితెర మీద. ఆ తర్వాత సింగర్గా అత్యున్నత స్థానాలకి మంగ్లీ ఎదిగారు. ఏ స్థాయికి ఎదిగారంటే ఇషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ పాటలు పడే స్థాయికి ఎదిగిపోయారు. ఇక లైఫ్ గోల్ రీచ్ అయ్యామని చెప్పి ఫీల్ అయినట్టున్నారు మంగ్లీ. సీన్ కట్ చేస్తే ఆవిడ బర్త్డేని డ్రగ్స్ తోటి, గంజాయి తోటి నిండినటువంటి పార్టీగా మార్చేసి ఇంతకాలం లేనటువంటి ఆలోచన ఆవిడికి కలిగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. త్రిపుర రిసార్ట్స్లో వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు, అభ్యర్థన మేరకు, వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక ఆ పార్టీని పెట్టానని చెప్పి మంగ్లీ చెప్తున్నారు. ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అదంతా బాగానే ఉంది. కాకపోతే ఇంత స్థాయికి ఎదిగినటువంటి మంగ్లీ కేవలం సింగరే కాదు, జర్నలిజంలో కూడా ఆవిడికి ప్రవేశం ఉంది. జర్నలిజంలో ప్రవేశం ఉందంటే ప్రాథమికమైనటువంటి అంశాలు, ప్రాథమికమైన హక్కులు, ప్రాథమికమైన బాధ్యతలు, వీటి మీద అవగాహన ఉంటుంది. కానీ మంగ్లీ ఏం చెప్తున్నారు? పార్టీ చేసుకునేటప్పుడు నాకు పర్మిషన్ తీసుకోవడం తెలియదు, అలాగే డ్రగ్స్ ఉన్నాయో అక్కడ నాకు తెలియదు, విదేశీ మద్యం తెచ్చుకోవడానికి ఎక్సైజ్ పర్మిషన్ కావాలనే సంగతి కూడా తెలియదు, తర్వాత పార్టీ చేసుకునేటప్పుడు మద్యాన్ని రిసార్ట్స్కి తీసుకువెళ్ళి పార్టీ చేసుకునే ముందు ఎక్సైజ్ అనుమతి తీసుకోవాలనే సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఏమీ తెలియకుండానే ఒక ఛానల్లో పనిచేశాం. నిజంగానే చాలా కష్టపడ్డారు, చాలా పైకి వచ్చారు. అవన్నీ సమకాలీకులుగా మేము కూడా చూసాం, నిజంగా గర్వపడ్డాం. ఇషా ఫౌండేషన్కి వెళ్ళి ఆ స్థాయిలో పాటలు పాడుతుంటే నిజంగా కూడా తన సహచరులందరూ కూడా ఆనందించుంటారు. సహజంగా తనతోటి పనిచేసినటువంటి వాళ్ళు బాగా పైకి ఎదుగుతూ ఉంటే ఆనందించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అలాంటి వాళ్ళ నేను కూడా ఒకరిని చాలా చిన్న స్థాయి నుంచి మంగ్లీ చాలా ఎత్తుకి ఎదిగిపోయింది అని భావించే వాళ్ళల్లో, సంతోషించే వాళ్ళలో నేను కూడా ఉన్నాను. మరి మీరు చేసిన పని ఏంటి? ప్రాథమికమైనటువంటి అవగాహన లేకుండా సమాజం మీద, డిపార్ట్మెంట్స్ మీద బుల్లితెరలో పనిచేశారని చెప్పి నేను అనుకోవట్లేదు. చేసిన తప్పుని కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నంలాగా ఆ వీడియో కనిపిస్తుంది, వినిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మంగ్లీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు చేవేళ్ల దగ్గర త్రిపుర రిసార్ట్స్లో. ఒకేసారిగా పోలీసులు రైడ్ చేశారు. పోలీసులు రైడ్ చేసి అక్కడ 50 మంది ఉంటే వాళ్ళకి ర్యాండమ్గా చెక్ చేశారు, డ్రగ్స్ తీసుకున్నారా లేదా గంజాయి తీసుకున్నారా అని. వాళ్ళలో 9 మందికి పాజిటివ్ వచ్చిందని చెప్పి తేలింది. ఆ మేరకు న్యూస్ స్ప్రెడ్ అయింది, అఫీషియల్గా పోలీసులు అనౌన్స్ చేయనప్పటికీ కూడా. కానీ మంగ్లీ మాత్రం తన వీడియోలో ఎవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదు, గంజాయి తీసుకోలేదు అని చెప్పి చెప్తూ, ఒకళ్ళు మాత్రమే టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది వాళ్ళకి, ఆ డ్రగ్స్కి సంబంధించో గంజాయికి సంబంధించో. అది పూర్వం ఎప్పుడో ఆయన తీసుకుంటే ఇప్పుడు బయటపడినట్టు కనిపిస్తుందని చెప్పి ఆవిడే టెస్ట్ చేసేసినట్టు చెప్పేసినట్టు పోలీసులు చెప్పకుండానే ఈవిడే నిర్ధారించేశారు. తర్వాత పోలీసులు కూడా టెస్ట్ చేశారు, కానీ ఎవరికి ఏం లేదని చెప్పారని చెప్పి ఈవిడే చెప్పేశారు. సాధారణంగా ఏదైనా కేసు జరిగినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు కానీ, ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కానీ సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు లేదంటే పై ఆఫీసరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మంగ్లీ ముందే ఈ కేసు గురించి చెప్పేశారు వీడియో రూపంలో.
అప్పుడే అనుకున్నా ఈ కేసు కంచికి వెళ్ళిపోయింది, ఇక ఈ కేసు ఉండదు అని చెప్పి. సరే, ఆ రిసార్ట్కి వెళ్ళి పోలీసులు రైడ్ చేశారు, చాలా సీరియస్గా రైడ్ చేశారు, సీరియస్గా చెక్ చేశారు కూడా. అసలు ఎవరు పంపించుంటారు అని అంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరో ఒకళ్ళు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు మేము రైడ్ చేసాము రిసార్ట్స్లో రైడ్ చేసినప్పుడు కొన్ని ఆనవాళ్ళు బయటపడ్డాయి అని చెప్పి చెప్పారు. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యక్తి గురించి చెప్పలేదు. సరే, ఎవరు చెప్పమని చెప్పి ఒక జర్నలిజంలో అది నిలదీసే పరిస్థితి కూడా ఉండదు పోలీసులకి, ఎందుకు చెప్పవు అని. మరి వాళ్ళు చెప్పట్లేదు, దాన్ని హైడ్ చేస్తూ ఉన్నారు. అయితే అసలు ఆ రహస్యాన్ని ఎవరు చెప్పారు? మంగ్లీ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, ఒక 50 మందిని, చాలామందిని పిలిచారు, వాళ్ళు సినీ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు అని చెప్తూ డ్రగ్స్ గంజాయి కూడా ఉన్నాయి, విదేశీ మద్యం ఉందని చెప్పి పోలీసుల్ని నమ్మించి పోలీసుల్ని రైడ్ చేసేంత వరకు ఆ వ్యక్తి రహస్యంగా వ్యవహరించారు అనేది. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఈ సంఘటన అంతా జరిగిన తర్వాత వస్తున్నటువంటి కొంత సమాచారం ఏంటంటే, ఒకప్పుడు మంగ్లీని ప్రోత్సహించినటువంటి వాళ్ళలో ఒక్కళ్ళు ఈ మధ్యకాలంలో మంగ్లీకి ఆ పర్సన్కి పడిన కారణంగా ఒక ఈవెంట్కి సంబంధించి ఆ వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చి తన సహచరుల ద్వారా పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఆయన డైరెక్ట్గా కాకుండా వాళ్ళ ద్వారానే ఈ రైడ్ జరిగింది అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, ఆ సహచరుడు ఎవరు, వాళ్ళ అనుచరులు ఎవరు, మంగ్లీకి 0 స్టేజ్ నుంచి పైకి తీసుకొచ్చింది ఎవరు అని అంటే చాలామంది ఉండొచ్చు. వాళ్ళలో ఒకళ్ళు, వాళ్ళ పేర్లు నేను బయటపెట్టదలుచుకోలేదు. అయితే ఈ కేసు నమోదైన తర్వాత ఈ కేసుని కంచికి పంపించడానికి ఇంకొకరు ట్రై చేశారు. ఎవరు ట్రై చేశారు అని అంటే, నేరుగా తాడేపల్లికి చేరింది అని అంటున్నారు. తాడేపల్లి నుంచి చేవెళ్ళలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి నేతకి, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండేటువంటి నేతకి కాల్ చేయడం ద్వారా ఈ కేసుని కంచికి పంపించగలిగారు అనేది వినిపిస్తోంది. కాబట్టి ఈ 2-3 రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏం కనిపించట్లా. సో ఈ కేసు అటకెక్కినట్టే అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ఒక అంశం. 2, మంగ్లీ నాకు అసలు ఈ పర్మిషన్ తీసుకోవాల్సిన అవగాహన లేదని చెప్తున్నారు కదా. సో ఆవిడ ఎంత తెలియగలది మంగ్లీ అనేదానికి నేను ఉదాహరణ చెప్తా. ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ, మీరు ఈ పార్టీకి ఓటేయండి చల్లగా ఉంటుంది మీకు అని చెప్పారని అంటే, సమాజం మీద ఆవిడకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉండాలి. తర్వాత పార్టీ సిద్ధాంతాలు కానీ, పార్టీ నిబంధనలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా అవగాహన ఉండాలి. అంటే ఆ స్థాయిలో సమాజం మీద అవగాహన ఉండాలి. అంత అవగాహన ఉన్నటువంటి ఆవిడ ఈ మినిమం ఈ డ్రగ్స్కి సంబంధించి, లేదంటే లిక్కర్కి సంబంధించి, విదేశీ మద్యానికి సంబంధించి ఇవన్నీ పర్మిషన్స్ తీసుకోవాలి అనేటువంటిది తెలియదట. నేను అనుకున్న డ్రగ్స్ పర్మిషన్ ఇస్తారని మీరు అనుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ అంటే కొన్ని డ్రగ్స్కి పర్మిషన్ ఇస్తారు, హెల్త్ రీత్యా. డ్రగ్స్ అంటే రెగ్యులర్గా వాడే చూడండి, ఇది. సో ఏమీ అవగాహన లేకుండానే మంగ్లీ ఒక రాజకీయ పార్టీ తరఫు నుంచి సమాజానికి మెసేజ్ ఎలా ఇవ్వగలుగుతారు? నెక్స్ట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లీగల్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్ కి లీగల్ కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు పర్మిషన్ సడన్ గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ.
సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్స్ లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చేయను కదా. అది నాకు అసలు అవగాహన లేదు. సౌండ్ సిస్టమ్కి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలని, లేదా అక్కడ మద్యాన్ని తీసుకోవాలని, లేదా ఇతరత్ర వాటికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోవాలని నాకు అసలు అవగాహన లేదు. లేదంటే నేను తీసుకునే దాన్ని, ఎవరన్నా చెప్పని కూడా చెప్పలేదు నాకు అని చెప్పి ఆవిడ ఒక రకంగా తప్పు జరిగింది అనే ఫీల్ అవుతున్నారు ఆ వీడియోలో, నాకు అర్థమవుతుంది. కాకపోతే ఒక స్టేజీ ఎక్కి ఒక ఎన్నికల ప్రచారంలో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసే స్థాయికి ఎదిగిన తర్వాత సమాజం పట్ల, అలాగే కొన్ని సమాజంలో ఉన్నటువంటి హక్కుల పట్ల, బాధ్యతల పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉంటుంది. పైగా ఆవిడ ఛానల్లో పనిచేశారు ఆవిడ. సో కాబట్టి అవగాహన లేదు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఆవిడ ఎందుకు చెప్పారు అనేది నాకైతే అసలు ఒక రాష్ట్ర ప్రజలన్నింటినీ ప్రభావితం చేసేలాగా ఒక సన్యాసం ఇచ్చేటువంటి స్థాయికి దిగినటువంటి వాళ్ళకి మినిమం ఇలాంటి పరిజ్ఞానం లేదా అనేది నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సో మంగ్లీ ఆ స్థాయికి ఎదిగిన తర్వాత సరే పార్టీ చేసుకున్నారు, బాగానే ఉంది. నాకు అసలు తెలియదు అన్నాను, పర్మిషన్ తీసుకోవాలనే ఆలోచనే లేదు అని అంటే. సరే అంటే తెలియదు అని అంటే సరిపోతుందా? చట్టానికి విరుద్ధంగా అది జరిగింది, కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దొరికిపోయారు. దొరికిన తర్వాత నాకు తెలియ చేశానని చెప్తే చట్టాలు మారిపోతాయా? సపోజ్ ఒక దొంగతనం చేశాడు, నాకు ఇక్కడ దొంగతనం తెలియక చేశాను నేను అని అంటే పోలీసులు వదిలిపెడతారా? ఏ చట్టం ప్రకారం వదిలిపెడతారు? దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి ఎందుకు విచారణ జరగట్లేదు? మంగ్లీ విడుదల చేసినటువంటి వీడియోతోటి పోలీసులు ఈ కేసుని స్లో చేశారా, పక్కదోవ పట్టిస్తున్నారా అనేటువంటి సందేహం చాలా మందిలో కలుగుతుంది. దీనికి కారణం తాడేపల్లిలో స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలిగింది అంటున్నారు చేవెళ్లలో. మరి అక్కడ స్విచ్ చేసింది ఎవరు? ఇక్కడ చేవెళ్లలో లైట్ వెలిగించింది ఎవరు? ఈ కేసుని విచారణ ముందుకు పోకుండా అడ్డుకుంటున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో అలాంటి పరిస్థితి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.